తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే మీనంలో బుధుడు, శుక్రుడు, రవి, రాహువులు, చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో సంచారం. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వీరికి ఏలినాటి శని పూర్తయింది. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తోంది. కుటుంబ పరంగా వీరికి చాలా బాగుంది. రాశ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. అలాగే తృతీయంలో శుక్రుడు ఉచ్చబడి ఉన్నారు. బుధుడు, రాహు అన్నీ బాగున్న తోబుట్టులతోటి సహోదరి సోదరు మధ్య చిన్నపాటి విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అవి ఆస్తిపాస్తులు కావచ్చు, స్థిరాస్తులు కావచ్చు. వీటి విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఇతరత్ర విషయాలు చాలా బాగున్నాయి. కెరియర్ పరంగా బాగుంది, వ్యాపార పరంగా బాగుంది, ఆరోగ్యరీత్యా బాగుంది, ఫైనాన్స్ పరంగా బాగుంది. అయితే ఈ స్థిరాస్తులకు సంబంధించిన విషయంలో కావచ్చు, ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, లేదంటే ఇల్లు కొన్న తర్వాత ఈఎంఐ కట్టడంలో కావచ్చు, ఇటువంటి విషయాలు ఇబ్బందులు ఉంటాయి. కాస్త వాటిని జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అన్నీ బాగుంటాయి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు. విదేశాల్లో ఉన్న వారికి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నిస్తున్న వారికి గ్రీన్ కార్డు, H1B విషయంలో కొంత జాప్యం జరిగిన H1B వస్తుంది. అలాగే సంతానం యొక్క అభివృద్ధి కోసం మీరు చేసే కృషి ఏదైతే ఉందో అది ఈ వారం ఫలిస్తుంది. విదేశాల నుండి ఇండియాకు వచ్చి కొన్నాళ్ళు ఇక్కడ సంతానం చూసుకుని మళ్ళీ బ్యాక్ వెళ్దామని ఆలోచిస్తారు. అయితే వచ్చేటప్పుడు వీసా పరంగా ఇబ్బందులు లేకుండా చూసుకుని రావడం చెప్పదగినది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీసాలు ఇష్యూలు జరుగుతుంది కాబట్టి ఇటువంటి సూచన చేస్తున్నాను. ఎవరైతే వద్దామనుకుంటున్నారో అన్నీ బాగుంటేనే రండి, లేదంటే అక్కడే ఉండి ఉద్యోగం చేసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే PR కోసం ప్రయత్నిస్తున్న వారికి PR బాగుంటుంది, వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తుంది. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఈ వారం నెరవేరే అవకాశం ఉంది. మంచి సంబంధం కుదురుతుంది. అలాగే పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఈ వారం మంచి సంబంధం కుదురుతుంది. అయితే పునర్వివాహ విషయాలలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. చాలా బాగుంది, 32 పాయింట్లు వస్తాయి, వివాహం చేయొచ్చు అని చెప్తుంటారు. కానీ అన్ని రకాలుగా ఇండివిజువల్గా జాతకాలు చూసుకుని కెరియర్ పరంగా ఎలా ఉంటుంది, వివాహ పరంగా ఎలా ఉంటుంది, సంతాన పరంగా ఎలా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది, ఇలాగా ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకు ఇన్ని చెప్తున్నామంటే పూర్వం పెద్దలు కుదిర్చిన వివాహాలు బాగున్నాయి. అప్పుడు ఉమ్మడి కుటుంబం కాబట్టి ఏ చిన్న విషయం వచ్చినా సరే ఇంట్లో పెద్దవాళ్ళు మందలించడం కానీ చెప్పడం కానీ జరిగేది. పెద్దవాళ్ళకి భయపడి చక్కగా కాపురాలు చేసుకునేవారు. ఇప్పుడు అలా లేదు పరిస్థితి. ఎవరికి వారు ఇండివిజువల్గానే నాకు నేనే గొప్ప, నేనే చేస్తాను, నేను జాబ్ చేస్తున్నాను అనే ఒక ధోరణి ఇద్దరి మధ్యలో ఏర్పడుతుంది. ఇద్దరి మధ్య సఖ్యత కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఒకరి మీద ఒకరు ప్రేమ ఉన్నా టైం స్పెండ్ చేయకపోవడం, ఉద్యోగరీత్యా టెన్షన్స్ కావచ్చు, ఏ ఇతరతర రీత్యా అయినా సరే. అయితే జీవిత భాగస్వామిలో ఒకరికొకరు అండర్స్టాండింగ్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆ అండర్స్టాండింగ్ ఉంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే తట్టుకుని ముందుకు వెళ్తారు. అలాంటి పరిస్థితి ప్రస్తుత కాలంలో లేదు కాబట్టి జాతక పరిశీలన చేసుకుని ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఇది అందరికీ కాదండి, కొంతమందికి మట్టుకే. ఎవరైతే వివాహాలు చేసుకోదలుచుకున్నారో వారి జాతక పరిశీలన ముఖ్యంగా చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది చాలా ముఖ్యమైనది. ఫైనాన్స్ పరంగా వీరికి చాలా బాగుంది. ఖర్చుల విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూలంగా ఉంది. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు వీరు బాగా అనుకూలిస్తాయి. భూమిని కొనుగోలు చేస్తారు. అలాగే సొంతింటి కల నెరవేరుతుంది.
అపార్ట్మెంట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ కొనుగోలు చేస్తారు. డబ్బు విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. వీరికి కెరియర్ పరంగా కూడా ఈ వారం చాలా బాగుందనే చెప్పచ్చు. మొత్తం మీద ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అయితే కొన్ని ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి రుద్రపాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం గణపతి గకారక అష్టోత్తరం పఠించినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఆ విఘ్నేశ్వరుడు ఏ విఘ్నాలకు లేకుండా ముందు పదంలో నడిపిస్తారు. అలాగే ప్రతిరోజు ప్రతినిత్యం జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శనివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.